హలో మై డియర్ పేరెంట్స్, ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మీకోసం వచ్చింది. ఈ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వెంటనే రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాక్చువల్గా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. అయితే ఈసారి రిజల్ట్స్తో సంబంధం లేకుండా ఈ కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ అనేది పెట్టారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఈ కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్. తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు మీకు కీలో వచ్చినటువంటి మార్కులతో సంబంధం లేకుండా తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఎవ్రీబడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది చాలా ఈజీ ప్రాసెస్. AISSAC అని టైప్ చేసేయండి. ఇక్కడ ఏదో ఒక గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఇదిగోండి, ఇక్కడ సెకండ్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ స్టెప్ 1 స్టెప్ బై స్టెప్ వీడియో ఇచ్చారు. అది నేను ఆల్రెడీ లింక్ పెట్టడం జరిగింది. సెకండ్ ఉంది చూసారు, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ ఫర్ కౌన్సిలింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ AISSAC అని మీకు ఇక్కడ వచ్చింది కదా, అంటే 27th వరకు ఉంది. ఓకే, సో రిజిస్ట్రేషన్ కోసం మాత్రమే ఇది. ఓకే, సో చూడండి, ఇలా చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ యూజర్ నేమ్ అంటే ఏంటంటే పాస్వర్డ్ అనమాట. అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో స్టూడెంట్ అప్లికేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ కాదు, అప్లికేషన్ నెంబర్ వేరు, హాల్ టికెట్ నెంబర్ వేరు. అప్లికేషన్ నెంబర్ మీరు ఇలా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఏదో ఒక పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. మళ్ళీ కొత్తగా పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇలా పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంటుంది, ఆ క్యాప్చాని ఎంటర్ చేయండి. ఎస్, ఇలా సైన్ ఇన్ చేసిన తర్వాత డిక్లరేషన్ వస్తుంది. ఓకే, సో ఈ డిక్లరేషన్ ఐఎమ్ వెల్ అవేర్ ఆఫ్ ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఎస్, ఇక్కడ చూడండి ఐ అగ్రీ అని ఉంది కదా, ఐ అగ్రీ దగ్గర ఇట్లా చేయండి. ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్, క్లాస్, జెండర్. ఓకే, ఇవన్నీ వస్తాయి. ఇక్కడ చూడండి AI ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంక్ 0 అని ఉంది. క్యాండిడేట్ మార్క్స్ 0 ఉంది. కంగారు పడద్దు, ఇంకా రిజల్ట్స్ అనేవి మనకి అనౌన్స్ చేయలేదు కదా. ఇక్కడ సబ్మిట్ ఉంది చూసారా, అంతే, సింపుల్. సబ్మిట్, రివ్యూ, నెక్స్ట్ కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్. ఓకే, సో కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం. ఇక్కడ డిక్లరేషన్ ఓకే చేయాలన్నమాట, అప్పుడు కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్. ఎస్, ఇప్పుడు మనకి కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ అయిపోయినట్లే. ఓకే, సో దిస్ ఇస్ ద పర్సనల్ ఇది కన్ఫర్మేషన్ అయిపోయినట్లే. సో ఇలా మనం చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ మీ డీటెయిల్స్ అని వస్తాయి. మెనూ చూడండి ఇలా ఉంటుంది. పర్సనల్ ప్రొఫైల్, నోటీస్ ఇష్యూడ్, ఇక్కడ సైన్ అవుట్, చేంజ్ పాస్వర్డ్ ఉంటుంది, మనం చేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత సైన్ అవుట్ చేసేస్తారు. అయిపోయింది, చూసారు కదా, ఇంతే ప్రాసెస్ అనేది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడే వెంటనే చేసుకోండి, లేట్ చేయొద్దు. కీలో మార్క్స్ రాలేదు లేదా మాకెందుకులే అట్లా వదిలేయొద్దు. ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. SGS సైనిక్ అకాడమీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి చెప్పేది, దీనిలో ఫాలో చేయండి. ఇది చాలా ఈజీ. AISSAC అనే సెర్చ్ ఇంజిన్లో అది సెర్చ్ చేయండి. నేను ఆల్రెడీ లింక్ కూడా పంపించాను. ఇలా స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఇమీడియట్గా చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండ్ బాయ్.